హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదీక్ష మమ్ము. అందరు ఎట్లున్నారబ్బా? మేమైతే మంచి ఉన్నాం. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఈ వీడియో ముచ్చటకొస్తే ఆల్రెడీ తమ్నేల్ చూసిరు కదా. మా మిన్ని ఫస్ట్ బర్త్డేకి ఫోటోషూట్ చేసినాము. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫోటోషూట్ అయితే చేసుకున్నాం అన్నమాట. అసలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈ ఫోటోషూట్ ఎట్లా చేసినాం అనేది వీడియో మొత్తం చూడరు, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఇంట్లోనే ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే మా ఇళ్ళల్లో పెద్దగా లైటింగ్ ఉండదు, అట్లనే ఫోటోలు కూడా మంచిగా క్లారిటీగా రావని చెప్పేసి ఇంకా బయటకు పోయినాం అన్నమాట. బయట కంటే బాగా దూరమేం కాదు, మా గుట్ట మీదనే మంచి లొకేషన్స్ ఉంటాయి. ఇంకా ఆడికే పోయి ఫొటోస్ అయితే తీసినాము. ఫస్ట్ టైం ట్రై చేసినాము బయట ఇట్లా ఫొటోస్ తీసుడు. ఇప్పటి వరకు ఏ పిల్లలకు తీయలేదు. ఫస్ట్ లొకేషన్ అయితే ఈడ చూస్ చేసుకున్నాము. ఈ పింక్ ఫ్లవర్స్ అట్లనే పచ్చగా చెట్లు మంచిగా కనిపిస్తున్నాయని ఈడ కొన్ని ఫొటోస్ తీద్దామని ఫిక్స్ అయినాం. ఫస్ట్ లొకేషన్ మిన్ని నీకు. ఈ ఫోటోషూట్ అయితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేసినాం అన్నాం కదా. ఎట్లా అంటే మా మిన్నికి వేసిన డ్రెస్సులు మా బేబీ అన్నమాట. మా మిన్నికి పెట్టిన క్యాప్ అయితే అది మా మమ్మది. మా పిన్ అయితే మా మిన్నికి డ్రెస్సెస్ అవి ఏం కొనలేదు ఈ ఫోటోషూట్ కోసము. ఎందుకంటే బర్త్డే అప్పుడే కొంటాం కదా, ఇంకెప్పుడు ఎందుకని చెప్పేసి ఉన్న బట్టలతోనే అడ్జస్ట్ అయిపోయి ఫోటోషూట్ అయితే చేసినాము. ఈ డ్రెస్కు ఆ క్యాప్కు అచ్చం బుట్ట బొమ్మ లెక్కనే ఉంది. మా మిన్ని అయితే సూపర్ క్యూట్గా వచ్చినాయి ఫొటోస్ కూడా. అయ్యో పాడుతావు గిజ్జడి. అయ్యో అయ్యో మిన్ని మిన్ని వందని పిలుస్తుంది. అయ్యా గాడిది గవి తింటున్నావు. కొంచెం క్రియేటివిటీతో ఆలోచిస్తే ఏదన్నా ఈజీగా అనిపిస్తుంది. మేమైతే మా మిన్ని బర్త్డేకి ఫోటోషూట్ చేయాలని సడన్గా అనుకున్నాము. అది కూడా ఖర్చు లేకుండా కంప్లీట్ చేయాలనుకున్నాము. మీ అందరికి తెలిసిందే కదా, మాదైతే ఆడోళ్ళ జనాభానే ఎక్కువ ఉంటుంది. ఇంకా అందులో ఇంకా ఆడపిల్లలు చిన్న చిన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మా మిన్నికి మా బేబీ డ్రెస్సెస్ బాగా సెట్ అయినాయి. వీటితోనే అడ్జస్ట్ అయ్యి ఫోటోషూట్ అయితే చేస్తున్నాము. మీరు కూడా ఇలాంటి ఐడియాస్ యూజ్ చేసి మీ ఇంట్లో మీ పిల్లలకు ఈజీగా ఫోటోషూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లొకేషన్కి వచ్చిన మిన్ని మనం తెలుసా నీకు? అంతే అదే వీడికి నేనే ఫస్ట్ వచ్చింది. ఇప్పటిదాకా రాలే, చూసుకుంటూ పోయినాం కానీ. ఇంకా అప్పుడు ఏడ పండుగ గాలి వేసుకున్నాం ఇంకా పండుగ. ఇదైతే సెకండ్ లొకేషన్ అన్నమాట. మా గుట్ట మీద లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. అందుకే మేము ఇంకా ఎట్లా అయినా కానీ మా మిన్నికి ఇక్కడనే ఫోటోషూట్ చేయాలని అనుకున్నాము. అట్లనే మన గ్రీనరీ ఉన్న ప్లేస్లో కూడా ఫొటోస్ మంచిగా వస్తాయి కదా, ఇంకెన్నే బెస్ట్ అనిపించి ఇక్కడికి వచ్చినాం మేము. ఫోటోషూట్ అంటే పెద్దగా కెమెరా అది ఏం యూజ్ చేయలేదు. మా దగ్గర ఉన్న ఫోన్లతోనే ఫొటోస్ తీసినాము. ఒక ఫోన్లో ఫొటోస్ తీస్తే ఇంకో ఫోన్లో వీడియోని అయితే తీసినాం అన్నమాట. అంతే. మిన్ని నెత్తి మీద నుంచి క్యాప్ ఊకే పడిపోతుందని చెప్పేసి ఇంకొకసారి నేను పెట్టుకొని చూపిస్తున్నా. నన్ను చూసి నవ్వుతుంది మా మిన్ని. ఫొటోస్ తీసేటప్పుడు అయితే అస్సలు ఇరిటేట్ కాలేదు. వచ్చిందా మంచిగా? అక్కడ కూకుండా పెట్టుగా. అయ్యో మిన్ని డ్రెస్ చేంజ్ చేసుకున్నావు. ఇగో సెకండ్ డ్రెస్ కూడా వేసినాము. ఇది కూడా మా బేబీ డ్రెస్సే. ఇంకా దీనికైతే హెయిర్ బన్ పెట్టినాము. హెయిర్ బన్ అయితే మా మిన్నిదే అన్నమాట. మా పిన్ని దసరా అప్పుడు కొన్నది మా మిన్నికి ఈ హెయిర్ బన్. ఇంక ఇక్కడ మా మిన్ని వీకేస్తుంది ఉంచుకోనని చెప్పేసి. కాకపోతే అస్సలు ఇరిటేట్ కాలేదు. ఫోటోస్ తీసేటప్పుడు మంచిగా క్యూట్గా స్మైల్ ఇచ్చింది. ఎండ కడుతుందా మిన్ని? తీయను ఫోటోలు తీ మిన్ని. అయ్యో మిన్ని దై 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 బాయ్ చెప్పి బాయ్ చెప్పి.
చిన్నపిల్లలకు ఫోటోషూట్ చేయాలంటే ఆ మాత్రం ముర్రక తప్పదన్నమాట. అందుకే కొరుతున్నా నేను. అడ్డు లొకేషన్ కింద కనబడతాయి మరి అట్లా. ఇదైతే థర్డ్ లొకేషన్. కొంచెం క్రియేటివిటీగా ఆలోచించి మా పిన్ని అయితే వేప చెట్టు మీద ఇట్లా ఫ్లవర్స్ పెట్టింది. ఈ లుక్ కూడా మంచిగా అనిపించింది. ఫొటోస్ కూడా సూపర్ వచ్చినాయి. ఇక్కడ కూడా ఇక ఇక మనకు బండలు కొట్టేటోళ్ళ మన తెలుస్తుందా చూడు గిటి మిండి. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే మేము బండలు కొడతాం కదా, ఇంక బండలలో మా మిన్నీని ఫోటో తీస్తే మనం బండలు కొట్టేటోళ్ళమని అందరికి తెలుస్తుంది మిన్నీ అని అంటున్నా. అయినా కానీ ఈడ ఫొటోస్ కూడా సూపర్ వచ్చినాయి. నాకైతే బాగా నచ్చింది. ఇంకెట్లా కోరిక తీసుకోవం కదా, అందుకే ఇక్కడ ఫోటోలు తీపిస్తున్నాం అన్నట్టు. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసింది మా మిన్ని కూడా. ఎండాకాలము ఉడకపోస్తుంది అది ఇది అని చెప్పి ఏం లేకుండా మస్తు ఎంజాయ్ చేసింది. డ్రెస్ మీద డ్రెస్ ఇప్పితే ఎంతగానో ఇబ్బంది పడుతుందో, ఎంతగానో ఇరిటేట్ తెప్పిస్తుందో అనుకున్నాము. కాకపోతే మస్తు ఆడుకుంది అన్నమాట. అటుకనే మంచిగా వస్తుంది. పాప చెట్టుకు పువ్వులు పూసినాయి, నువ్వే ఊపించినావు. ఇక అక్క చూడు కోరికోవా నిన్నే తీపిస్తున్నాం పట్టు నిన్ను. ఏ పిల్ల ఇగో దించారు దించు దించు మిన్ని వెనుకకు పడవుతా. ఇగో తినద్దే. ఇగ 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 మమ్మీ మమ్ము వినాయ్ దా అన్న అన్న అన్న. మేమేమో ఒకది కొర్రి సగం అయితే మా మిన్నేమో మంచి ఆకులు తినుకుంటా ఎంజాయ్ చేస్తుంది. ఈ నేచర్ని అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది మా మిన్ని ఈ ఫోటోషూట్ చేసేటప్పుడు. లొకేషన్ ఏమో థర్డ్ అయిపోయింది. ఇంక ఇప్పుడు థర్డ్ డ్రెస్ వేసినాము. ఫోర్త్ లొకేషన్ కాడికి అయితే పోతున్నాము. మా లక్ ఏంటిదంటే ఎక్కువ మంది రాలేరు ఈరోజు. మిన్ని థర్డ్ లొకేషన్ ఏంది, ఫోర్త్ ఏమో, ఫోర్త్ డ్రెస్ ఫోర్త్ లొకేషన్. నీకు ఇది థర్డ్ డ్రెస్సా? ఫోర్త్ లొకేషన్ వచ్చేసి రోడ్ మీద ఫోటోలు తీద్దాం అనుకున్నాము. అంతకంటే ముందు మా పిన్ అయితే చెట్టు మధ్యలో కూర్చుండబెట్టి ఫోటో అయితే తీపిచ్చింది. ఆడ ఫోటో కూడా సూపర్ వచ్చింది. ఫస్ట్ అయితే కొంచెం భయపడ్డట్టు చేసింది. ఇంకా మా పిన్ని చేతిల్సబెట్టేయమనంటే దాని తర్వాత మంచిగా ఎంజాయ్ చేసింది ఆ చెట్టు మీద కూర్చొని కూడా. నేను వీడియోనే తీస్తున్నా అని చేస్తా, ఒకవేళ ఇంట్లోకి కట్ చేసుకో తీసేద్ది ఒకసారి. నెక్స్ట్ అయితే ఇంకా రోడ్ మీద ఊకుండా పెట్టి ఫోటో తీసినాము. ఇంటికాడ కింద ఊకుండా పెట్టుకుంటే రాళ్ళు రప్పలు ఎట్లా ముడుతుందో ఆడ కూడా సేమ్ అట్లనే చేస్తుంది. ఇక మిన్ని మిన్ని నీకు దండం పెడితే పువ్వులు అట్లా పడే బాగా కష్టపడకుండా మా మిన్ని ఫోటోషూట్ అయితే ఈజీగా కంప్లీట్ అయిపోయింది. వీడియోగ్రాఫర్ ఏమో నేను, ఫోటోగ్రాఫర్ ఏమో మా అర్చన. ఈ రోడ్ మీద ఫోటోలు తీసేటప్పుడు వెహికల్ డిస్టర్బెన్స్ అయింది, అట్లనే కోతుల డిస్టర్బెన్స్ కూడా అయింది. ఎందుకంటే మేము ఒక సంచి పట్టుకుపోయినాం కదా, అందులో ఏముంది ఏం కథ అని బాగా ఇబ్బంది పెట్టినాయి. ఫొటోస్ అన్ని ఎట్లా వచ్చినాయి ఏం కథ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఫోటోషూట్ అయిపోయింది, ఇంటికైతే పోతున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాం మరి, బై.